అందరికీ నమస్తే అండి. నా పేరు సుమంత్ అండి. నా ఊరు గుంటూరు అండి. సో జనరల్గా మన ఇటలీలో చదువుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో, సో ఇక్కడ మన ఒక తెలుగు అమ్మాయి ఉంది. సో ఇక్కడ చదువుకొని ప్రజెంట్ జాబ్ చేస్తుంది. సో ఆ అమ్మాయి తన జాబ్ ఎక్స్పీరియన్స్ ఇటలీలో ఎలా ఉంటుందని షేర్ చేస్తుంది. బాగున్నావా? బాగున్నా. నీ పేరేంటి? ఐఎమ్ హనీ, తేజస్విని యాదవ్, అందరూ నన్ను హనీ అని పిలుస్తారు. తేజస్విని యాదవ్. తేజస్విని ఎక్కడి నుంచి నువ్వు? సో నేను వైజాగ్ నుంచి బేసికలీ. ఐఎమ్ సి బేబీ. సో ఇక్కడికి వచ్చి అదే మిస్ అవుతున్నాను. ఓకే. సో ఇండియాలో బ్యాచిలర్స్ ఏం చేసావు నువ్వు? కంప్యూటర్ సైన్స్ లో చేశాను ఇండియాలో. ఓకే. ఇక్కడ మాస్టర్స్ దేంట్లో చేసావు? ఇక్కడ డేటా సైన్స్ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేశాను నేను. ఓకే. ఏ యూనివర్సిటీలో? యూనివర్సిటీ ఆఫ్ మిలాన్. యూనివర్సిటీ ఆఫ్ మిలాన్. బ్యాచిలర్స్లో ఎంత పర్సెంటేజ్ నీకు జనరల్గా? 8.9. 8.9. ఓకే. సో జనరల్గా మనకి అబోవ్ 8 ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అడ్మిషన్స్కి. అవును. ఎస్. అబోవ్ బిలో 8 ఉంటే? బిలో అబోవ్ అని కాదు, బేసికలీ ఎలా ఉంటుందంటే నాకు తెలిసి 75% అనేది మినిమం. ఓకే. మాది పాయింట్ గ్రేడ్ సిస్టమ్ కాబట్టి మార్చుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మెయిన్ వెరీ ర్యాండమ్లీ మనుషుల్ని పిక్ చేస్తారు ఇంటర్వ్యూ కోసం. ఓకే. మా క్లాస్ మొత్తంలో నేను ర్యాండమ్ పర్సన్ అయ్యాను. ఓకే. ఇంటర్వ్యూ తీసుకొని అప్పుడు ఇచ్చారు నాకు. సో డిపెండ్స్ అన్నమాట మన ప్రొఫైల్ని బట్టి. ఓకే. సో ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది, రైట్? ఎన్ని ఇయర్స్ పట్టింది మాస్టర్ చేయడానికి? 3 years. 3 years. జనరల్ 2 years కదా. సో 3 years ఎలా? సో ఇటలీలో 2 years అనేది చాలా కష్టం యాక్చువల్లీ. ఎందుకంటే బేసికలీ నీ సబ్జెక్ట్స్ క్లియర్ అయితే కానీ ఒక నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ క్లియర్ అయితే కానీ మీకు థీసిస్ ఆపర్చునిటీ రాదు. అండ్ థీసిస్ ఆల్సో ఇట్ విల్ టేక్ 6 months to 1 year. సో నాకు లక్కీలీ యాక్చువల్లీ 3 years అనేది చాలా ఫాస్ట్గా అయింది. ఓకే. సో మంచిగా గ్రాడ్యుయేట్ అయిపోయావు. సో ప్రజెంట్ యు ఆర్ వర్కింగ్. సో జనరల్గా జాబ్ మార్కెట్ ఎలా ఉందంటే, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇటలీలో జాబ్ మార్కెట్ చాలామంది డిఫరెంట్గా మాట్లాడతారు. సో యాజ్ పర్ నీ ఎక్స్పీరియన్స్ జాబ్ ఎలా ఉంది జనరల్గా జాబ్ మార్కెట్? యాక్చువల్లీ నేను చదువుకుంటున్నప్పుడే నాకు ఇంటర్న్షిప్ వచ్చేసింది. ఓకే. సో ఇంటర్న్షిప్ అనేది మాత్రం కొంచెం కంపారిటివ్లీ ఎర్లీగానే వచ్చింది. ఓకే. నేను ట్రై చేస్తే బాగానే వచ్చింది. అండ్ లక్కీలీ ఇట్ వాజ్ ఇంగ్లీష్ స్పీకింగ్. ఓకే. మొత్తం అది ఎంఎన్సీ వల్ల నేను నాకు పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. టైం పడుతుంది, బట్ ఇట్ టుక్ మీ 1 to 2 months టు గెట్ దట్ ఇంటర్న్షిప్. బట్ ఇట్ వాజ్ ప్రిటీ కంపారిటివ్లీ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఓకే. దాని తర్వాత నేను జాబ్ చేస్తున్నా. ఓకే. సో జాబ్స్ కంటే ఇంటర్వ్యూకి తర్వాత అవన్నీ ఉంటాయి కదా, రెజ్యూమ్స్ అవన్నీ. సో ఏం టిప్స్ అప్లై చేస్తావు సో జాబ్ వచ్చింది జనరల్ టు? టిప్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇటాలియన్లో నేను అప్లై చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మేబీ నాకు అనిపించింది ఇటాలియన్లో ఇస్తే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. ఓకే. సో ఇటాలియన్లో అప్లై చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. ఓకే. సో ఇన్ జనరల్గా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంత టైం పట్టింది నీకు ప్రాపర్ జాబ్ రావడానికి? నాకు గ్రాడ్యుయేషన్ ముందే జాబ్ కూడా వచ్చింది. సో యాక్చువల్లీ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడే జాబ్ వచ్చింది. సో అందుకే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. గ్రాడ్యుయేషన్ అవ్వగానే జాబ్లో స్టార్ట్ అయ్యాను. సో ఇంటర్న్షిప్ చాలా ఇంపార్టెంట్ అనమాట, అంతేనా? ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్ ఎందుకంటే మినిమం నీకు ఇప్పుడు నువ్వు నేర్చుకునేది ఒకటి ఉంటుంది కానీ ఇన్ ద రియల్ లైఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే. సో జనరల్గా మనకి జాబ్ సెర్చ్ చేయాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లేకపోతే ప్రొఫెసర్ కాంటాక్ట్స్ ఇస్తారు, లేకపోతే జనరల్ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఇటలీలో జనరల్గా ఏమేమి సోర్సెస్ ఉంటాయి జాబ్ ఎత్తుకోవడానికి? ఓకే. నేను యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మాకు కెరియర్ ఫెయిర్ అంటూ ఉంటుంది కానీ ఆ కెరియర్ ఫెయిర్లో బేసికలీ మీకు జాబ్ అనేది ఇవ్వరు, నీకు హెచ్ఆర్ కాంటాక్ట్స్ ఇస్తారు, మీ రెజ్యూమే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. సో ఇట్స్ బేసికలీ లైక్ ఏ లింక్డ్ఇన్ బట్ ఇన్ పర్సన్ ఇవ్వచ్చు. ఓకే. సో అది కెరియర్ ఫెయిర్ అనేది ఒకటి ఎవ్రీ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇంకా ఏంటంటే లింక్డ్ఇన్లో అప్లై చేయొచ్చు. ఓకే. అదే కాకుండా ఇండీడ్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అని నా ఫీలింగ్. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంటుంది. ఓకే. సో లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అంతేనా? మోర్ దెన్ హాఫ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఐ ఫీల్ లైక్ ఇటలీ వుడ్ బి వెరీ గుడ్ ప్లేస్ టు స్టే. ఎందుకంటే యూ విల్ గెట్ జాబ్ వెరీ ఈజీలీ. మనుషులతో మాట్లాడడానికి కూడా చాలా మంచి మనుషులు ఉంటారు ఇక్కడ. సో పెద్ద కష్టంగా అంటే అట్లీస్ట్ జాబ్ వెతుకోవడం అంత కష్టం ఉండదు. సో జనరల్గా స్టూడెంట్ లైఫ్ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ నువ్వు జాబ్ చేస్తున్నావు. సో మేజర్గా డిఫరెన్స్ ఏంటి స్టూడెంట్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్తో ఇన్ జనరల్గా? టూ మచ్ డిఫరెంట్. ఎందుకంటే బేసికలీ ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇండియాలో ఉండేటప్పుడు మన లైఫ్ ఎలాగుంటుందంటే
ఇంటికి వెళ్తే ఫుడ్ ఉంటుంది. సో మన పని ఏంటంటే జస్ట్ చదవడం, ఎంజాయ్ చేయడం, ఎగ్జామ్స్ ఇవ్వడం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు చదవడానికి వచ్చావు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా ఇటాలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వెరీ హార్డ్. మనకి చిన్నప్పటి నుంచి ఏమనుకున్నాం అంటే ఇండియన్ సిస్టమ్ హార్డ్ అనుకున్నాం, బట్ ఇటాలియన్ సిస్టమ్ ఇస్ వెరీ హార్డ్. క్యూములేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, ఓరల్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఇట్స్ వెరీ హార్డ్. సో అందువల్ల ఏంటంటే మార్నింగ్ అంతా క్లాసెస్, ఈవినింగ్ పార్ట్ టైమ్స్, కుకింగ్ అవన్నీ. ఐ థింక్ నేను స్టూడెంట్ లైఫ్ కొద్దిగా హార్డ్. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? వర్క్ ప్రెజర్ కానీ లేకపోతే నార్మల్ లైఫ్, బయట తిరగటం అవన్నీ ఎలా ఉన్నాయి జనరల్గా? నా వరకు అడిగితే మేబీ జాబ్ వచ్చిన తర్వాత కొంచెం అంటే ప్రెషర్ ఉండదు అని కాదు, ఇండియా కన్నా కంపారిటివ్లీ లెస్ ఉంటుందని నా ఫీలింగ్. బేసికలీ నువ్వు నీకు అనిపిస్తే గానీ 6 తర్వాత పని చేయడం అనేది కంపల్సరీ కాదు. అండ్ వీకెండ్స్ లో యూజువలీ ఎవ్వరు డిస్టర్బ్ చేయరు నీకు. అండ్ బేసికలీ ఏంటంటే ద బెస్ట్ థింగ్ వుడ్ బి లైక్ సేయింగ్ 9 to 5 నువ్వు ఎంత కష్టపడినా, మండే టు ఫ్రైడే ఎంత కష్టపడ్డా, సాటర్డే వెళ్ళి కాఫీ షాప్కి వెళ్ళి ప్రశాంతంగా కాఫీ తాగుతావు కదా, ఆ ప్రశాంతత అనేది జాబ్ వచ్చిన తర్వాత వస్తుంది. సో అంత తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, జనరల్గా అడుగుతారు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత యావరేజ్ సాలరీ ఎంత ఉంటాయి ఇటలీలో? సో యావరేజ్గా ఎంత ఉంటాయి జనరల్గా సాలరీ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్? కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ తో పోలిస్తే ఇటలీకి సాలరీస్ చాలా తక్కువ, అండ్ రేజ్ ఆల్సో చాలా తక్కువ. ఒక యావరేజ్ గా జనరల్ గా ఎంత ఉంటుంది? 25,000 ఐ గెస్, బికాజ్ 25,000 యూరోస్. నేను చూసింది 25,000. సో 25,000 అంటే ఇప్పుడు మనీతో ఆల్మోస్ట్ 24 lakhs. బట్ మిలాన్ పర్ యానం. కానీ మిలాన్కి నా ఫీలింగ్ ఏంటంటే ఇది చాలా తక్కువ. హోప్ఫుల్లీ ఐ విష్ ఎవ్రీబడి గెట్స్ మోర్ దెన్ దాట్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు ఫస్ట్ శాలరీ ఎంత వస్తుందని కాదు, రేజ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో నువ్వు వెళ్ళి ఇమాజిన్ నీకు జాబ్ వచ్చింది అనుకో, 1 year అయిన తర్వాత నీకు అనిపించి లేదు నాకు జీతం తక్కువ వస్తుందంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవాలి. ఫర్ మీ దట్ వుడ్ బి సంథింగ్ లైక్ ఐ వుడ్ బి టూ షై టు ఆస్క్. ఓకే. యా. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ గర్ల్ జనరల్గా ఇక్కడ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ఇష్యూస్ రిలేటెడ్ టు గర్ల్స్ ఏదైనా ఫేస్ చేస్తావా ఎన్ని ఇయర్స్లో, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్? ఫేస్ ఆబ్వియస్లీ చేస్తాం, కానీ ఎస్పెషల్లీ ఇన్ ద టర్మ్ ఆఫ్ సేఫ్టీ అండ్ నార్మల్ థింగ్స్. ఐ ఫీల్ లైక్ మిలాన్ ఈజ్ సూపర్ సేఫ్. ఇట్స్ వెరీ సేఫ్, బట్ నీకు మాత్రమే, నీ టెలిఫోన్స్ కి అయితే కాదు, నీ సెల్ ఫోన్స్ కి కాదు. సో ఎలా అంటే ఇప్పుడు నిన్ను ఎవరు ఏం చేయరు. ఈవెన్ దో అంటే వెరీ రేర్లీ ర్యాండమ్లీ మేబీ నాకు వన్స్ ఇన్ ఏ ఇయర్ ఏంటంటే ఎవరో తాగేసిన వాళ్ళు మామూలుగా మాటలని వెళ్ళిపోతారు, కానీ నిన్నెవరు వచ్చి దగ్గరకు వచ్చి టచ్ చేయడం అనేది ఇంతవరకు నేనైతే చూడలేదు, నేను ఫేస్ చేయలేదు. అది కూడా వన్స్ ఇన్ ఇయర్. ఐ మీన్ ఇట్స్ వెరీ రేర్. మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే అది కూడా ఏముండదు. సో సేఫ్టీ అనేది ఇట్స్ టు బి ఆనెస్ట్ నాకేంటంటే అంటారు కదా మహాత్మా గాంధీ నైట్ 12 కల్లా ఉండాలని, కావాలని వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు. నాకు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం. కానీ సపోజ్ వెళ్ళాల్సి వస్తే ఆ టైంలో నేను ఎప్పుడు బస్సులో ఒక్కదాన్ని ఉంటే ఎప్పుడు అన్సేఫ్ ఫీల్ అవ్వలేదు. దట్స్ కూల్ తేజస్విని. ఐ థింక్ మనం అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసాం. సో ఏదైనా సజెషన్స్ ఎవరైనా మన తెలుగు వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఇటలీలో చదవాలనుకుంటే ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇది కన్సిడర్ చేసుకుంది తర్వాత ఏంటి సంథింగ్ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్, ఓకే ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్? యా, అంటే ఇక్కడ ఏదో ఉంటుందని జాబులు వదిలేసి రావడం కంటే ఇండియాలో జాబులు ఉంటే ప్రశాంతంగా చేసుకోండి. ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఏదో సంపాదించాలంటే ఇటలీకి రాకండి. కానీ లైఫ్ కొంచెం ఎలాగంటే కొంచెం పీస్ఫుల్గా 9 to 5 జాబ్ చేసి 9 to 6 జాబ్ చేసి తర్వాత ఓకే ఎవ్వరు నిన్నేం అనకూడదు అంటే మాత్రం దిస్ వుడ్ బి వెరీ నైస్. ఓకే. అండ్ యా స్లో లివింగ్ అనేది నిజంగానే ఉంటుంది, కానీ మరి టూ మచ్ స్లో ఉంటుంది. సో ఇండియాలో ఏంటంటే మనకి వీకెండ్ వస్తే పబ్స్ అని, లేకపోతే పబ్ అంటే రెస్టో బార్స్ అని, పబ్స్ అని, లేకపోతే మాల్స్ అని, నేనైతే బీచ్కి వెళ్తాను. సో ఇవన్నీ అయితే ఉండవు. నువ్వు ఏది వెళ్ళాలన్నా నడుచుకునే వెళ్ళాలి. ఉండాల్సినవి అయితే చాలా ఉంటాయి, అన్నిటికీ రెడీ అయితే రావచ్చు. నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇటలీ మాత్రమే కాకుండా నీకు ఆల్మోస్ట్ ఎన్నో షెంగన్ కంట్రీస్ నీకు వీసా వస్తుంది కాబట్టి వేరే కంట్రీకి వెళ్ళడానికి చాలా ఈజీ. రీసెంట్ గా నేను స్విట్జర్లాండ్ వెళ్ళా, 1 hour డిస్టెన్స్ లో నేను వేరే కంట్రీలో ఉన్నా. ఓకే, దట్స్ కూల్. యా, ఇట్స్ రియలీ నైస్. యా.
సో యాజ్ ఏమని చెప్పినట్లుగా మీకు ఇన్ కేస్ ఇండియాలో జాబ్ ఉంటే 50+ సాలరీ ఉంటే ఇట్స్ బెటర్ టు స్టే దేర్ ఇన్ అవర్ కంట్రీ. డెఫినెట్లీ. సో ఆ కాకుండా ఉంటే మీ దగ్గర ఏం లేదు, ఆపర్చునిటీ వస్తే యూ క్యాన్ కమ్, ఇట్ విల్ బి బెటర్. అంతేగాని మీరు వేరే కంట్రీస్ కానీ నార్థన్ యూరోప్లో కానీ లేకపోతే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంతేనా? ఎస్, కంపారిటివ్లీ ఎస్. అంటే ఆపర్చునిటీస్ కన్నా మీకు జీతం ఎక్కువ వస్తుంది. జీతం ఎక్కువ వస్తుంది. ఇక్కడ మేబీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు కానీ జీతం తక్కువ ఉంటుంది. సో అది నేను నాకైతే చక్కగా సంపాదించి వేరే ఊర్లు తిరిగి తర్వాత ఇండియాకి వెళ్ళిపోవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో నేను ఆ మైండ్ సెట్తో వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని ఉర్ఫ్ హనీ. ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచిగా నువ్వు వెళ్ళాలి, తిరగాలి. ఓకేనా? సరే, బాయ్ బాయ్. బాయ్ ఎవ్రీవన్. నైస్ టు సీ యు.